తెలంగాణ అబ్కారీ శాఖ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామివారిని శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య, ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్, ఢిల్లీ అధికార ప్రతినిధులు మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జోగులాంబ ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరికీ ఉండాలని ప్రార్థన చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం జోగులాంబ దేవాలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుందని చెప్పారు. పురావస్తు శాఖతో సమన్వయం చేసి సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. మాజీ శాసనసభ్యులు అందరం కూడా జడ్పీ చైర్మన్ గారు రావడం జరిగింది. జోగులాంబ శక్తిపీఠాన్ని దర్శించుకోండి. భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం ఆ జోగులాంబ తల్లి ఆశీస్సులు యావత్ రాష్ట్ర ప్రజానికం మీద అందరూ చల్లగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, శుభసంతోషంగా ఉండాలని ప్రార్థించడానికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కొత్త సంవత్సరంలో భారతదేశానికి ఆదర్శంగా ఉండే పద్ధతిలో రాష్ట్ర అన్ని వర్గాల ప్రజల ఆశలు ఆశయాలు నెరవేరి వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పని జోగులాంబ శక్తిపీఠాన్ని ప్రార్థించడం జరిగింది, ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. రెండవది, జోగులాంబ శక్తిపీఠానికి సంబంధించి ఇక్కడ చాలా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఏ స్థాయిలో జరగాలన్నది ఆ స్థాయిలో జరగలేదనేది వాస్తవం. దీనికి ఒక అడ్డంకి ఉన్నది. పురావస్తు శాఖ పరిధిలో ఉంది కాబట్టి పురావస్తు శాఖలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్షన్ ఇవ్వాల్సి వస్తుంది. దానికి నేను కూడా అంటే ఒక శాసనసభ్యునిగా, ఒక మంత్రిగా నా వంతు పనిచేసి ఆ యొక్క ఎగ్జామ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ, అట్లాగే ఈ పరిధిలో లేనటువంటి ప్రాంతాన్ని కూడా ఇమీడియట్గా కూడా ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ కోసం రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న పర్యాటకం తప్పించేటువంటి దానిలో భాగంగా జోగులాంబ కూడా ప్రథమ స్థానంలో ఉండేట్టుగా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాము.